शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। कृष्णं वंदे जगद्गुरुं। श्रीभगवद्गीत अध सप्तमोऽध्यायः। 7వ అధ్యాయం విజ్ఞానయోగः। విజ్ఞానయోగము మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యత తామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అనేక వేల మంది మనుషులలో ఏ ఒకానొకడు మోక్షసిద్ధికి యత్నించుచున్నాడు. అట్లు యత్నించువారైన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవంగా తెలుసుకొనుచున్నాడు. శ్రీ భగవాను వాచ మయ్యాసక్త మనాహ పార్థయోగం యుంగ్ మన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవంతుడు చెప్పెను, ఓ అర్జున, నా యందు ఆసక్తి గల మనసు కలిగి నన్నే ఆశ్రయించి యోగమును ఆచరించుచు నిస్సందేహంగా సంపూర్ణంగా నన్నెట్లు తెలుసుకొనగలవో దానిని చెప్పెదను వినుము. భగవంతుని యందే మనసు ఆసక్తమై ఉండుట, భగవంతుని ఆశ్రయించుట, యోగాభ్యాసము శీలించుట. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యం అవశిష్యతే. దేన్ని తెలుసుకున్నచో మరల ఈ ప్రపంచమును తెలుసుకునదగినది మరి ఒకటి మిగిలి ఉండదో అట్టి అనుభవ సహితమగు జ్ఞానమును సంపూర్ణముగా నీకు చెప్పెదను. అట్టి పరమాత్మను గురించి తెలుసుకున్న వారు లోకంలో చాలా అరుదని వచించుచున్నారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యత తామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అనేక వేల మంది మనుషులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించువారైన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవంగా తెలుసుకొనగలుగుచున్నాడు. భగవానుడు తన యొక్క పరాపర ప్రకృతులను వర్ణించబోవచ్చు మున్ముందు ఆ పరాపర ప్రకృతిని గురించి తెలియజేయుచున్నారు. భూమి రాపోణలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టద. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ఈ ప్రకారంగా 8 విధములుగా నా ఈ ప్రకృతి విభజించబడినది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. గొప్ప బాహువులు గల ఓ అర్జున, ఈ ప్రకృతి చాలా అల్పమైనది. దీనికంటే వేరైనది ఈ జగత్తునంతయు ధరించినదియో జీవరూపమైనదియో అగు మరి ఒక ప్రకృతిని శ్రేష్టమైన దానినిగా ఎరుంగుము. ప్రకృతులకు అతీతుడైన తానే జగత్తుకు పరమకారణుడని భగవానుడు వచించుచున్నారు. ఏతజ్యోనీని భూతాని సర్వాణి చుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. జడ చేతనములకు సమస్త భూతములను ఈ 2 విధములకు ప్రకృతుల వలనే కలుగునని తెలుసుకొనము. ఈ 2 ప్రకృతుల ద్వారా నేనే ఈ సమస్త ప్రపంచం యొక్క ఉత్పత్తికి వినాశనానికి కారణభూతుడై ఉన్నాను. పరమాత్మయే ఈ జగత్తుకు హేతుభూతములను ఆధార రూపులను కావున వారే ఎల్లడలా వ్యాపించి ఉన్నారని వచిస్తున్నారు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఓ అర్జున, నాకంటే వేరుగా మరి ఒకటి ఏదీ లేనే లేదు. దారమందు మనుల వలె నా యందు ఈ సమస్త ప్రపంచము కూర్చబడినది. తన యొక్క ఈ సర్వవ్యాపకత్వమును భగవానుడు 4 శ్లోకముల ద్వారా తెలియజెబుతున్నారు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషో. అర్జున, నేను జలమందు రుచియు చంద్రసూర్యులయందు కాంతియు సమస్త వేదములందు ఓంకారమును ఆకాశమందు శబ్దమును మనుజులందు పరాక్రమమును అయి ఉన్నాను. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. మరియు నేను భూమియందు సుగంధమును అగ్నియందు ప్రకాశమును సమస్త ప్రాణులయందు ప్రాణమును తాపసులయందు తపస్సును అయి ఉన్నాను. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ అర్జున, నన్ను ప్రాణుల యొక్క శాశ్వతమైన బీజముగా ఎరుగము. మరియు బుద్ధిమంతుల యొక్క బుద్ధియు ధీరుల యొక్క ధైర్యము నేనే అయి ఉన్నాను. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జున, నేను బలవంతుల యొక్క ఆశ అనురాగము లేని బలమును ప్రాణుల యందు ధర్మమునకు వ్యతిరేకము కాని కోరికయు అయి ఉన్నాను. జగత్తుకు మూల కారణం తానే అని భగవానుడు చెబుతున్నాడు. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వహం తేషు తే మయి. సత్వరజస్తమో గుణములచే కలిగిన పదార్థములు ఏవి కలవో అవి నా వల్లనే కలిగినవని నీవెరుగుము.
అయితే నేను వాని యందు లేను, అవి నాయందున్నవి. నేను వాటికి వసుడు కాను, అవి నాకు వశవర్తులై ఉన్నాయి. అట్టి పరమాత్మను జనులేలు తెలుసుకున్న జాలకున్నారో అది కూడా చెబుతున్నారు. త్రిభిర్గుణమయైర్భావైరేభి సర్వమిదం జగత్తు మోహితం నాభిజానాది మామేభ్య పరమవ్యయం. ఈ చెప్పబడిన 3 విధములకు సత్వరజస్తమో గుణముల యొక్క వికారములకు స్వభావముల చేత ఈ ప్రపంచమంతయు మోహమును పొందింపబడినదై ఆ గుణములు కంటే వేరే నాశరహితుడైనట్టు నన్ను తెలుసుకొనజాలకున్నది. దైవీ హేష గుణమయీ మమ మయా దురచ్చయ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే. ఏలయనగా దైవ సంబంధమైనట్టుదియో అలౌకిక సామర్థ్యం కలిగినట్టుదియో త్రిగుణాత్మకమైనదియో అగు ఈ నా యొక్క మాయ దాటుటకు కష్టసాధ్యమైనది. ఎవరు నన్నే శరణ పొందుచున్నారో వారి మాయను దాటగలరు. అయినను కొందరు భగవానుని ఏల శరణు పొందుటలేదో కారణం వచించుచున్నారు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన అసురం భావమాశ్రితాః. పాపం చేయువారు మూఢులు, మాయచే ఆవహరించబడిన జ్ఞానము కలవారును, రాక్షస స్వభావం ఆశ్రయించువారు అగు మనుజాధములు నన్ను పొందుటలేదు, ఆశ్రయించటలేదు. ఇక ఎట్టివారు భగవంతుని భజించెదరో తెలుపుచున్నారు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భరతవంశ శ్రేష్ఠుడవగు అర్జున, ఆపత్తునందున్నవాడు భగవంతుని తెలుసుకొనగోరువారు, ధనమునభ్రషించువారు, ఆత్మజ్ఞానం కలవారు అను ఈ 4 విధములైన పుణ్యాత్ములకు జనులు నన్ను సేవించుచున్నారు. ఈ 4 జ్ఞాని శ్రేష్ఠుడని వచించుచున్నారు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం స చ మమ ప్రియ. వారిలో ఈ 4 నిత్యము పరమాత్మతో కూడి ఉండువాడును, ఒక్క పరమాత్మయందే భక్తి కలవాడు అగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడను, అతడును నాకు మిగుల ఇష్టుడే. అయితే తక్కిన భక్తుల మాట ఏమిటి అంటే వచిస్తున్నారు. ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మైవ మే మతం అస్థితః సహియుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. వీరందరూ పైన తెలిపిన 4 భక్తులు మంచివారే, కానీ అందు జ్ఞానియో సాక్షాత్ నేనే అని నా అభిప్రాయం. ఏలానగా అతడు నాయందే చిత్తంను స్థిరంగా నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన ప్రాప్యస్థానంగా నిశ్చయించి ఆశ్రయించుకొని ఉన్నాడు. అట్టి జ్ఞానులు లోకంలో చాలా అరుదని చెబుతున్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభ. అనేక జన్మల యొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే అను సద్బుద్ధి కలిగి నన్ను పొందుచున్నాడు. అట్టి మహాత్ముడు లోకంలో చాలా అరుదు. కోరికలతో కూడి ఇతర దేవతలను ఆరాధించు వారి గురించి చెబుతున్నారు. కామైస్తైస్తైర్హృత జ్ఞానాః ప్రపద్యంతేన్య దేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాస్వయా. కొందరు తన యొక్క ప్రకృతిచే ప్రేరేపించబడిన వారై విషయాదుల యందు కోరికలచే వివేకం కోల్పోయి దేవతారాధన సంబంధమైన ఆయా నియమాలను అవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు. ఆయా దేవతారాధకులకు కలుగు ఫలితం 2 శ్లోకముల ద్వారా చెబుతున్నారు. యోయో యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ భక్తుడు ఏ రూపమును శ్రద్ధతో పూజింపదలుచుచున్నాడో దానికి తగిన శ్రద్ధనే వానికి నేను స్థిరంగా కలగజేయుచున్నాను. ఆ ఇతర దేవతల ద్వారా భగవానుడే వారికి తగిన ఫలితములను సొగడని తెలుపబడుచున్నది. సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అతడు అట్టి శ్రద్ధతో కూడుకున్నవాడై ఆయా దేవతల యొక్క ఆరాధన గావిస్తున్నాడు మరియు నాచే విధించబడిన ఆయా ఇష్టఫలములను ఆయా దేవతల ద్వారా పొందుచున్నాడు. అయితే ఆయా దేవతలను ఆరాధించడం వలన లభించినవి నశ్వర ఫలితములే అని, తన్ను ఆరాధించుటచే శాశ్వత మోక్షం లభించునని భగవానుడు వచించుచున్నారు. అంతవత్ ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయేజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశవంతమైనది. ఏలనగా దేవతలను పూజించువారు దేవతలచే పొందుచున్నారు, నా భక్తులు నన్నే పొందుచున్నారు. అయినను జనులలో కొందరు తన్నెందుకు ఆశ్రయించలేదో తెలుపుచున్నారు.
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయ మనుత్తమం. భగవంతుడు వాస్తవముగా నిరాకారుడు, సర్వవ్యాపి, ప్రపంచాతీతుడు, ప్రకృతికి విలక్షణమైనవాడు, అనంతుడు. సగుణారాధకులు, ఉపాసకులు, విగ్రహారాధన పరులు భగవంతుని ఒక వ్యక్తి మాత్రంగా తలచి సేవించువారు క్రమంగా ఏకాగ్రత భక్తి బాగుగా కుదిరిన పిదప క్రమంగా తమ భక్తిని దృష్టిని విశాలపరిచి పైమెట్టు ఎక్కి భగవంతుడు విగ్రహం నందు మాత్రమే కాక సమస్త చరాచరములందును భూత భవిష్యత్ వర్తమానములందును వ్యాపించి ప్రపంచాతీతుడై వర్తించుచున్నాడని అదే అతని యథార్థ రూపమని గ్రహించవలనని చెబుతున్నారు. ఏ కారణం చేత జనులు పరమాత్మను తెలుసుకొనలేకున్నారో, ఒకవేళ తెలుసుకొన్నను సామాన్య మానవునిగా నమ్ముచున్నారో చెబుతున్నారు. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజం అవ్యయం. యోగమాయచే బాగుగా కప్పబడి ఉండుటచే నేను అందరికీ కనిపించువాడను కాను. అవివేకులకు ఈ జనులు నన్ను పుట్టుక లేనివానిగాను నాశరహితనిగాను ఎరుగరు. ఆ యోగమాయ భగవానుని స్వాధీనమందే ఉండునదియే గాక వారి సర్వజ్ఞత్వమునకు అది ఏమీయో అడ్డు కలగజేయదు, కనుకనే ప్రతిబంధకం కాదు. కావున తాను భూత భవిష్యత్ వర్తమాన స్థితిగతులన్నింటినీ ఎరుగుదునని భగవానుడు తెలుపుచున్నారు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఓ అర్జున, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలములందరి ప్రాణులందరినీ ఎరుగుదును, నన్ను మాత్రం ఎవరు ఎరుగరు. అట్టి తనను జనులు ఎలా తెలుసుకొనజాలచుకున్నారో వచించుచున్నారు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. శత్రువులను తప్పింపచేయో అర్జున, సమస్త ప్రాణులు పుట్టుకతోనే రాగద్వేష జనితమగు సుఖ దుఃఖాది ద్వంద్వ రూపమైన వ్యామోహం వలన మిక్కిలి అజ్ఞానం పొందుచున్నవి. అజ్ఞానం నుండి ఎవరు విముక్తులగుదురో చెబుతున్నారు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యకార్య తత్పరులకు ఏ జనుల యొక్క పాపం నశించిపోయినదో అట్టివారు ద్వంద్వరూపముగా అజ్ఞానం నుండి విడవబడిన వారే దృఢవ్రతులై నన్ను సేవించుచున్నారు. శ్రద్ధాభక్తులతో భగవంతుని ఆశ్రయించి ప్రయత్నించు వారికి కలుగు ఫలితం వివరించుచున్నారు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలం. ఎవరు వార్ధక్యమును మరణమును పోగొట్టుకొనుట కొరకు నన్ను ఆశ్రయించి ప్రయత్నం చేయుచున్నారో వారు సమస్త ప్రత్యేగాత్మ స్వరూపమును సకల కర్మమును ఆ బ్రహ్మయే అని తెలుసుకొందురు. సాధి భూతాది దైవం మాం సాధియజ్ఞం చయే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. ఆదిభూత ఆదిదైవ ఆదియజ్ఞములతో కూడి ఉన్న నన్నెవరు తెలుసుకొందురో వారు దేహవియోగ కాలమందు నిలకడగల మనసు కలవారై నన్ను ఎరగగలరు. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విజ్ఞానయోగో నామ సప్తమోధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదము శ్రీ భగవద్గీత యందు విజ్ఞానయోగము అను 7వ అధ్యాయము సమాప్తము. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.